రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థుల్ని ఫుట్బాల్ ఆడుకునే సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే ఫుట్బాల్ ఫీల్డ్లోకి దిగారు. సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం మైదానంలో కాలు కదిపారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో కలిసి మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇండియా పర్యటనకు వస్తున్నారు. మెస్సీ 14 సంవత్సరాల తర్వాత ఇండియాను మళ్లీ సందర్శిస్తున్నాడు. 2011లో భారత్ను సందర్శించారు మెస్సీ. ఆ తర్వాత ఇదే మొదటి పర్యటన. ఈ టూర్కు కారణం 2025 దుర్గా పూజల్లో కోల్కతాలో మెస్సీ స్టాచ్యూ ఏర్పాటు చేయడం. ప్రమోటర్ సదత్రు దత్తా 8 నెలలు ప్రయత్నించి మెస్సీ, అతని తండ్రి జార్జ్తో సమావేశమై ఫిబ్రవరి 2025లో ఫైనల్ ప్లాన్ ఆమోదించారు. గోట్ ఇండియా టూర్ 2025 పేరిట డిసెంబర్ 13 నుంచి 15 వరకు 4 నగరాల్లో ఈ టూర్ జరగనుంది. ఫుట్బాల్, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాన్ మీటింగ్లతో కూడిన ఈవెంట్ బిజీగా సాగనుంది. మెస్సీ టూర్ డిసెంబర్ 13న కోల్కతాలో ప్రారంభమై హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో జరుగుతుంది. ఫుట్బాల్ మ్యాచ్లు, కాన్సర్ట్లు, చారిటీ ఈవెంట్లు, మీట్ అండ్ గ్రీట్ సెషన్లతో మల్టీసిటీ ఫెస్టివల్స్ ఉంటాయి. మెస్సీ డిసెంబర్ 12న కోల్కతాలో ల్యాండ్ అవుతాడు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్ రానున్నాడు లియోనెల్ మెస్సీ. అదే రోజున ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో చారిటీ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీంతో మెస్సీ టీం తలపడనుంది. మెస్సీతో జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రోజంతా కార్యక్రమాలు ముగించుకుని రాత్రి ఫుట్బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్లోకి దిగారు రేవంత్ రెడ్డి. యువకులతో కలిసి ఆయన ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొన్నారు. సుమారు గంట పాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. మెస్సీ టీంతో తలపడే జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్లు రేవంత్ టీంలో ఆడనున్నట్లు సమాచారం. RR9 జెర్సీతో సీఎం బరిలోకి దిగనున్నారు. ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఈ ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు షేర్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. గతంలో కూడా ఆయన HCU స్టూడెంట్స్ తో కలిసి ఫుట్బాల్ ఆడారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సందర్శించిన సమయంలోనూ స్టూడెంట్స్ తో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు రేవంత్. ఇప్పుడు ఏకంగా మెస్సీతో కలిసి ఆడే అవకాశం రావడంతో చురుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో 3 ఫుట్బాల్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. మొత్తం 15 కోట్ల రూపాయలతో ఈ స్టేడియాలను నిర్మించనున్నారు. కాప్రా సర్కిల్లోని గెలీలియో నగర్లో దాదాపు 2.25 ఎకరాల స్థలంలో 6 కోట్ల వ్యయంతో, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రెడ్ హిల్స్ లో 1.25 ఎకరాల స్థలంలో 4.90 కోట్లతో, మల్లేపల్లిలోని ఎకరన్నరలో 4.85 కోట్లతో ఫుట్బాల్ స్టేడియాలను సిద్ధం చేయబోతున్నారు. ఫుట్బాల్ స్టేడియాలకు సంబంధించిన ప్రతిపాదనలకు గత నెల 20న స్టాండింగ్ కమిటీ ఆమోదించగా కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టేడియాల కోసం గుర్తించిన 3 ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్యాలరీ, ఆకర్షణీయమైన లుక్తో స్టేడియాలు ఏర్పాటు చేయాలని GHMC భావిస్తోంది.